దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘమాసం త్వరలో ప్రారంభం కాబోతుంది కదా. దాని సందర్భంగా అసలు మాఘమాసంలో వచ్చే పండుగలేంటి, మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి, స్నానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అన్న విషయాలను చూద్దాం. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఈ మాసానికి పరిపోషకుడు ఎవరు అంటే మాధవుడు. మా అంటే లక్ష్మీదేవి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన మాసం కనుక ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. అట్లానే మఘం అంటే యజ్ఞం అని కూడా అర్థం. యజ్ఞాది క్రతువులకు మాఘమాసానికి శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది అని కూడా చెప్తారు. ఈ మాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోదగినవి ఏమిటి అంటే శ్యామలా నవరాత్రులు, అలాగే శ్రీ పంచమి లేక వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి ఇవి ముఖ్యంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని కూడా అర్థం ఉంటుంది. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని కూడా పండితులు చెప్తూ ఉంటారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం అన్నది కూడా ఒక ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. ఇలా మాఘమాసానికి ఎన్నో అర్థాలున్నాయి. పాపాలను నశింపచేస్తుంది అని ఒక అర్థం ఉంటే, యజ్ఞానికి కూడా ప్రత్యేకమైనదని ఇంకో అర్థం ఉంటే, మాధవుడు ఆ విష్ణుకి ఇష్టమైన మాసం అని ఇలా ఎన్నో అర్థాలను మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు ప్రతిదాన్ని ఆచారాలతో చెప్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ కూడా వస్తూ ఉంటారు. అలాంటి భాగమే ఈ మాఘమాసం కూడా. కార్తీక మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ధనుర్మాసం కావచ్చు, అన్నీ కూడా మనకి ఏదో ఒకటి నేర్పించి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికే ఇలాగ పెట్టారు. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది కానీ, చెరువు కానీ, మడుగు కానీ, కొలను కానీ, బావి కానీ, చివరికి చిన్న నీటి పడియలోనైనా సరే, ఏదైనా సరే భూమిలో ఉన్న దానిలో స్నానం చేయొచ్చు. లాస్ట్కి బోర్ వాటర్లో అయినా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. ఈ మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ రకంగా చెప్తారు. మృకుండముని మనస్వినిల మాఘ పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యువుని తొలగించిందని కూడా పురాణ కథనం ఉంది. కళ్యాణ కారణమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారన్నమాట. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయంట. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత కిరణాలు అంటారు కదా, యూవీ రేస్, వాటిల్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు సైంటిస్టులు సైతం కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యమైనవి. వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవి అని చెప్తున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం ఎవరు? ఈ మాఘమాసానికే అధిష్టానమైన దైవం సూర్య భగవానుడు. స్నానాంతరం ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలి? సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం అన్నది ఒక ఆచారం. సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చేతిని ఇలా కిందకి పెట్టి ఇవ్వాలి. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, అలాగా ఇవ్వాలట. ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంట్లో స్నానం చేసినా కూడా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందట. అంటే
6 సంవత్సరాలు పరిశుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందట. అలాగే బావినీటి స్నానం 12 ఏండ్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. తటాక స్నానం, చెరువులలో చేసే స్నానం ద్విగుణం అంటే 24 సంవత్సరాల ఫలితాన్ని, నదీ స్నానం చాతుర్గుణం అంటే 96 సంవత్సరాల ఫలితాన్ని, మహానదీ స్నానం శతగుణం అంటే 9600 సంవత్సరాల ఫలితాన్ని, గంగా స్నానం సహస్రగుణం అంటే 38400 సంవత్సరాల ఫలితాన్ని, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని అంటే 3,84,00,000 సంవత్సరాల ఫలితాన్ని ఇస్తాయని పురాణ వచనం చెప్తుంది. ఇదంతా కూడా మాఘ పౌర్ణమి రోజు చేసినా కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు చేయకపోయినా ఆ మాఘ పౌర్ణమి రోజు లేక వచ్చే 4 ఆదివారాలు, ఈ మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు చేసినా కూడా అంత ఫలితాన్ని ఇస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకని మాఘమాసంలో మాఘ స్నానం అన్నది అంత ప్రాముఖ్యతని సంతరించుకుంది. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం అన్నది సాంప్రదాయం. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏంటి అంటే, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. మకరస్తే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ అంటూ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. అంటే ఏంటి అంటే, దుఃఖాలు దారిద్ర్యం నశించుటకు, పాప క్షయమగుటకు శ్రీ విష్ణు ప్రీతిపూర్వకంగా ఈ పవిత్ర మాఘస్నానం చేయుచున్నాను కనుక ఓ గోవింద, అచ్యుత, మాధవ ఈ స్నానం నాకు యథోక్త ఫలం అనుగ్రహించు అని అర్థం. ఇంత పెద్ద శ్లోకం మనకి రాదు, కొత్త శ్లోకం కాబట్టి అనుకుంటే మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చదువుకుంటాం కదా, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని మానసికంగా భావిస్తూ స్నానం చేసినా చాలట. ఇప్పుడు మనము స్నానం అయ్యింది, తర్వాత అర్ఘ్యం ఎలా ఇవ్వాలో కూడా ముందు చూసాము. ఇలా చేతులు ఇలాగా పెట్టి ఇవ్వాలి అని చెప్పుకున్నాము. తరువాత సూర్యభగవానునికి ప్రీతికరమైనది ఏంటి? ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం కూడా కుదిరితే ప్రతిరోజు చదువుకోవడానికే ప్రయత్నించండి. ఈ ఆదిత్య హృదయంలో సూర్య శతకం, అంతేకాకుండా మహాసౌర మంత్రం యొక్క సారాంశం అంతా నివిడీకృతమై ఉంటుందంట. ఈ ఆదిత్య హృదయము చిన్న చిన్న శ్లోకాలతో ఒక 30 శ్లోకాలు ఏమో ఉంటాయి. మహా అయితే 4-5 నిమిషాలు పడుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపాస్థితం అంటూ సాగుతుంది. అది కష్టము మనం చదువుకోవడము అనుకుంటే 12 శ్లోకాలతో కూడిన శక్తివంతమైన ప్లస్ ఈజీగా ఉండే ద్వాదశార్య స్తుతిని కూడా పారాయణం చేయవచ్చంట. ఇంతే కాకుండా ప్రతి పండగ గురించి కూడా, అంటే శ్రీ పంచమి గురించి, భీష్మ ఏకాదశి గురించి, మాఘ పౌర్ణమి గురించి, మహాశివరాత్రి గురించి, ఇలా ప్రతి దాని గురించి కూడా ఎంతో వివరణ చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెక్స్ట్ చెప్పుకుంటూ వెళ్దాము. మనం చేయవలసిన దానాలు ఏంటి అంటే కూడా ఈ మాసంలో నువ్వుల దానం చేస్తారట. నువ్వులతో చేసిన వస్తువుల్ని ఎక్కువ తింటారట. ఎప్పుడైనా సరే మనకి కాలాన్ని బట్టి తినే పదార్థాలు మారుతూ ఉంటాయి. ఇది శిశిర ఋతువు, అంటే అప్పుడప్పుడే చెట్లకి ఆకులన్నీ రాలిపోయి కొత్త
కొత్తగా వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే మామిడి చెట్టుకు కూడా పూత రావడం అన్నది స్టార్ట్ అయ్యి అందంగా కనపడుతుంది చెట్టు. అలా ఆహ్లాదకరమైన కాలం. ఇటు ఎండ ఎక్కువ ఉండదు, చలి అన్నది కూడా తగ్గిపోతుంది పోను పోను. అందుకని ఈ మాసంలో నువ్వులు తినడం అనేది శ్రేయస్కరం అని చెప్తూ ఉన్నారు. అలాగే దానం కూడా శ్రేయస్కరం అని చెప్తున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సూర్యకిరణాలు పడేటట్లుగా మనం వాకింగ్ చేయడము, లేకపోతే అక్కడ కూర్చోవడము అలాగ చేయాలి. స్నానం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి, ఇలాంటివి చేయాలి. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతికి, సూర్యదేవునికి, తదితర దేవతలకు కూడా మనం పూజలు వ్రతాలు చేసుకుంటాము. మళ్ళీ మరి ఒక వీడియోతో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.